రామిత్రుల కేవలం కొన్ని నిమిషాలకు ఆగండి. ఎందుకంటే ఈరోజు మీతో జరిగే ఏదో ప్రత్యేకమైనది. అది ప్రతి ఒక్కరితో కూడా జరగదు. ఈ వీడియో, ఈ పదాలు, ఈ క్షణం మీ ముందు ఇలా రావడం యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే బహుశా మీరింకా తెలుసుకోలేదు, కానీ విశ్వం మిమ్మల్ని ఈ సమయంలో, ఈ స్థలంలో ప్రత్యేక కారణం కోసం ఆపింది. ఈ వీడియోను పూర్తిగా చూడకండి. మీరు మీ భాగ్యద్వారాను తెరవడానికి సిద్ధంగా లేకపోతే, కానీ మీ జీవితంలో అంతా అకస్మాత్తుగా మారబోతుందని నిజంగా తెలుసుకోవాలనుకుంటే దీన్ని మిస్ చేయకండి. ఎందుకంటే తదుపరి కొన్ని నిమిషాల్లో విశ్వం మిమ్మల్ని ఒక రహస్యం చెప్పబోతోంది. అలాంటి రహస్యం, అది కేవలం ఎంపిక చేయబడిన వారికే తెలుస్తుంది. మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు. మీరు ఇటీవల ఏదో అసాధారణమైనది జరుగుతుందని అనుభూతి చేస్తున్నారా? కొన్నిసార్లు కారణం లేకుండానే అలసట లేదా అశాంతి వస్తుంది. కొన్నిసార్లు ఎవరైనా వస్తున్నారన్నట్టు భావం, లేదా మీలోనే ఏదో కదలిక. అంతా సాధారణం కాదు. ఇదంతా సంకేతాలు, ప్రత్యేక సంకేతాలు. విశ్వం ఎవరినైనా ప్రత్యేక మార్పుకు ఎంపిక చేస్తుందంటే ముందుగా వారి చుట్టూ శక్తిని మార్చేస్తుంది. మరియు ఇదే మీతో జరుగుతోంది. బహుశా మీరు గమనించి ఉండవచ్చు, ఇటీవల మీ ముందు అలాంటి అనుభవాలు వచ్చాయి, ఇంతకు ముందు జరగని. కొన్ని అసాధారణ స్వప్నాలు వచ్చాయి, మీ మనసులో అలాంటి ఆలోచనలు వచ్చాయి, ఎక్కడి నుంచో వచ్చి మీలో ప్రతిధ్వని చేస్తున్నట్టు. ఇవి సాధారణ ఆలోచనలు కావు, ఇవి మీలోకి వస్తున్న ఆ శక్తి సంకేతాలు. మీకు ఆశ్చర్యం కలగవచ్చు, కానీ విశ్వం ప్రతి మనిషికి ప్రతిరోజు సంకేతాలిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ వాటిని అర్థం చేసుకోలేరు. మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు. మీలో ఆ చైతన్యముంది, ఆ హై సెన్సిటివిటీ ఉంది, ఈ సూక్ష్మ సంకేతాలను పట్టుకోగలదు. మరియు మీరలా చేస్తే మీరు లోతైన ఆధ్యాత్మిక మార్గంపై అడుగుపెడతారు, మీ నిజస్వరూపానికి మిమ్మల్ని తీసుకెళ్లే మార్గం. ఈ సందేశం మీకు చూపించబడింది ఎందుకంటే ఇప్పుడు సమయం వచ్చింది. మీ జీవితంలో జరిగే మార్పు సాధారణమైనది కాదు, అది మీ మొత్తం వాస్తవాన్ని తిప్పి ఉంచేస్తుంది. మీరు మీకోసం ఎప్పుడూ కలలు కంటున్నారు. సంతోషం, సమృద్ధి, ప్రేమ, లక్ష్యం, ఇవన్నీ ఇప్పుడు మీకు మరింత దగ్గరగా వస్తున్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, పెద్దది జరిగే ముందుగా అంతా చెదరగొట్టబడుతుంది. తుఫాను ముందు శాంతిలాగా, మార్పు ముందు జీవితంలో ఒక వింత అశాంతి వస్తుంది. మీరు ఆ అశాంతిని అనుభవించారు కదా? మరియు అదే అసాధారణమైనది జరిగే సంకేతం. విశ్వం మీ ఆత్మను పిలిచింది. ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్నదంతా అది అసాధారణమైనది. అదంతా ఒక ప్రణాళికలో భాగం. మీ జీవితం నుంచి దూరం అవుతున్నవారు, మూసిపోతున్న తలుపులు, బిగిసిపోతున్న సంబంధాలు, బయటి ప్రపంచం అలాగే ఉంది. అదే మనుషులు, అదే పనులు, అదే పరిస్థితులు. కానీ జాగ్రత్తగా చూడండి, మీ ఆత్మ మారుతోంది. మీ శక్తి ఇంతకు ముందులాగా లేదు. మరియు శక్తి మారితే మొత్తం విశ్వం తనను ఆ కొత్త శక్తికి అనుగుణంగా మార్చుకుంటుంది. మీ చుట్టూ ఉన్నవారు, వారు మీకు సాక్షాత్కారంగా వచ్చారు, బహుశా ఒక సంకేతంగా. వారు మెల్లగా మారుతారు. ఆ కుంకణాల్లో ఉన్న సంబంధాలు, మీకు మూసివేసిన పనులు, అవి స్వయంగా తలపడతాయి. మీ కలలు ఇక కేవలం కలలు కావు, అవి మెల్లగా మీ వాస్తవంగా మారేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతిరోజు మీతోనే ఈ హామీ చేయండి, నేను మాట్లాడేదంతా వెలుగుతో ఉండాలి, నేను ఆలోచించేదంతా ప్రేమతో ఉండాలి, నేను కోరేదంతా మంచితో ఉండాలి. నా కోసం మాత్రమే కాదు, అందరి కోసం. ఇదే మీ తదుపరి దశకు చావి. ఇప్పుడు సమయం వచ్చింది ఆ దైవిక మార్గంపై అడుగు పెట్టడానికి. దీని ప్రారంభం ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంతో ప్రారంభమైంది. ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు, ఇది కోడ్ సందేశం. విశ్వం ఎంపిక చేసిన ప్రతినిధులకు మాత్రమే చూపించినది. ఇప్పుడు ఈ సందేశం మీకు చేరిందంటే ధ్యానించండి, అర్థం చేసుకోండి. ఏదో పెద్దది మారేందుకు రెడ్డుగా ఉంది. విశ్వం ఆ దాగిన శక్తి మీకు దగ్గరగా ఉంది, కేవలం ఒక్క అడుగు దూరం. ఇప్పుడు మీరు చేయాల్సింది కేవలం విశ్వాసం పెట్టడం మరియు ప్రతిరోజు ఆ సంకేతాల వైపు జాగ్రత్తగా ఉండడం. ముందుగా మీ హృదయం నుంచి ఇది అనుభూతి అవుతుంటే దీన్ని ఒంటరిగా దాచిపెట్టకండి, మధ్యలో వదలకండి. ఎందుకంటే ఇదే ఆ క్షణం, విశ్వం మీకో దగ్గరపడిన క్షణం. విశ్వం ఇప్పుడు మీతో పని చేయడానికి సిద్ధంగా ఉంది. మనం ఎక్కడో ఆలోచిస్తాం, మా భాగ్యం నిజంగా మారవచ్చా? అద్భుతాలు నిజంగా జరుగుతాయా? మరియు ఈరోజు అదే మలుపు. మీ ఆత్మ ఈ సందేశాన్ని అనుభవిస్తే, మీ హృదయం కారణం లేకుండా దడిగిస్తుంటే, అప్పుడు అర్థం విశ్వం మిమ్మల్ని ఎంపిక చేసుకుందని. మరియు గుర్తుంచుకోండి, మార్పు ముందు కళ్ళు మూసుకునే సమయం అతి భారీగా ఉంటుంది. తరచుగా ఇలాంటి సమయంలోనే మనం లొంగిపోతాం, ఎందుకంటే మరిన్ని తట్టుకోలేకపోతామనిపిస్తుంది.
కానీ ఇదే సమయంలో విశ్వం తన అతి లోతైన అద్భుతాన్ని సృష్టిస్తుంది. బహుశా మీరు గమనించి ఉండవచ్చు, ఇటీవల కొన్ని అసాధారణ సంకేతాలు లాంటి ఒకే సంఖ్య పదే పదే కనిపించడం. ఎందుకంటే మీరు ఎంపిక చేయబడ్డారు. ప్రతి ఒక్కరూ ఈ స్థాయికి చేరరు. ప్రతి ఒక్కరికి విశ్వం ఇలాంటి సంకేతాలు పంపదు. ఈ వీడియో మీకు చేరడం అంటే మీ ఆత్మ సిద్ధంగా ఉంది. ఇప్పుడు సమయం మీలోని శక్తిని పూర్తిగా గుర్తించడానికి. మీరింతకుముందు మిమ్మల్ని బలహీనులుగా భావించారంటే ఇప్పుడు సమయం మీతోనే చెప్పుకోవడానికి, నేను సిద్ధంగా ఉన్నాను. మా జీవితంలో కొత్త అధ్యాయానికి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అది నన్ను సమృద్ధి, శాంతి, పూర్తి సంతృప్తి వైపు తీసుకెళ్తుంది. ఇప్పుడు మీరు చెయ్యాల్సింది కేవలం ఒక్కటే, జరుగుతున్నదంతా మా మంచి కోసమే అని అంగీకరించడం. మీరు అతీత బాధలను ఇప్పుడు వెనక్కి వదిలిపెట్టవచ్చు. అంగీకరించడం, మీ జీవితం ఇప్పుడు మీ మనసులో సంవత్సరాలుగా పెంచుకున్న ఆ మార్గంపై నడవబోతోందని. విశ్వం చెబుతోంది, మీరు పూర్తి భక్తితో సమర్పణ చేస్తే విశ్వం మీకు మొత్తం తయారు చేస్తుంది, ఇంతకు మీకు కనిపించని ఉనికులను. ఇప్పుడు మీ బాధ్యత విశ్వాసాన్ని కాపాడటం. పరిస్థితులు ఎలా ఉన్నా ఈ పదాలు మీ ఆత్మకు చేరితే, ఈ సందేశం మీ హృదయాన్ని తడమ్మని చేస్తే అర్థం చేసుకోండి, విశ్వం నిజంగా మీతో మాట్లాడింది. విశ్వం ఎప్పుడూ కారణం లేకుండా సంకేతాలు పంపదు. దీన్ని సందర్భోచితంగా భావించకండి. ఇది ఖచ్చితంగా జరిగింది, సందర్భం కాదు. ఇదొక పిలుపు, ఒక దైవిక సందేశం విశ్వం మీకు పంపింది. మీరిక్కడికి చేరడం అంటే మీరు ఎంపిక చేయబడ్డారని రుజువు. మిస్రియా రాధారాణి, మిస్బా బేబీ అజియారి ఇండియా లేదా మిస్బియా మిస్యామి శశ్యం. మీరు సరిగ్గా విన్నారు. ఈ సందేశాన్ని చూడగలిగేవారు వారే, విశ్వం పిలిచినవారు. మిగిలిన వారి ఈ వీడియోకు చేరరు, ఎందుకంటే వారి ఆత్మ ఇంకా సిద్ధం కాలేదు. కానీ మీది సిద్ధం. మీ ఆత్మ తెలుసు మీ జీవితంలో కొత్త అధ్యాయం తెరుచుకోబోతోందని. మీ పేరు పిలవలేదు, కానీ మీరు అవగాహనలో ఉన్నారు. మీరీ వీడియోపై క్లిక్ చేసిన వెంటనే మీ జీవితంలో ఒక అదృశ్య తలుపు తెరిచింది. ఇప్పటి నుంచి పరిస్థితులు మారుతాయి. ప్రైమ్ స్టేజ్, ఇక ఘటనలు వేగంగా జరుగుతాయి. ఆగిపోయినదంతా ఇప్పుడు ప్రవహిస్తుంది, ఎందుకంటే విశ్వం మీ సహాయానికి సక్రియమైంది. మీలో ఒక శక్తి ఉంది, ఒక కాంతి ఉంది. మీరు కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు, కానీ ఇప్పుడు సమయం వచ్చింది దాన్ని గుర్తించడానికి. విశ్వం మిమ్మల్ని చెబుతోంది, మీ ఆత్మ చాలా బాధలు అనుభవించింది. ఇప్పుడు పరిస్థితులు అకస్మాత్తుగా మారతాయి. ఎక్కడ ముందు మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు, అక్కడే ఇప్పుడు వారు మీ వైపు ఆకర్షితులవుతారు. ఎక్కడ ముందు పదే పదే అడ్డంకులు, అక్కడే ఇప్పుడు ప్రయత్నం లేకుండానే మార్గాలు స్పష్టమవుతాయి. ఎక్కడ తలుపులు మూసివేసబడ్డాయో అక్కడే ఇప్పుడు ఒక్కొక్కటి తెరుచుకుంటాయి. మీ జీవితంలో ఇప్పుడు కనిపించాలి సైన్స్, గడియారాల్లో లాంటి సంఖ్యలు పదే పదే. మీరు అలసిపోయి ఉండవచ్చు, బిగుసుకున్నట్టు అనిపించి ఉండవచ్చు, కానీ మీరు ఆగలేదు. మీరు ప్రతిసారి ముందుకు సాగారు. మనసు ఏడుస్తున్నా, పరిస్థితులు మిమ్మల్ని కింద పడేసినా, మరియు అదే మీ అతిపెద్ద బలం. విశ్వం దీన్నే చూస్తోంది, మీ ఆగిపోవడాన్ని, మీ విశ్వాసాన్ని. ఇప్పుడు సమయం ఆ విశ్వాసాన్ని పూర్తి చేసేలా చూడడానికి. ఆ సంబంధం మిమ్మల్ని వేడగట్టినది ఇప్పుడు స్పష్టమవుతుంది. లేదా అది మీకు తిరిగి వస్తుంది, లేదా మీ ఆత్మకు సరిపోయే మరొకరు మీ జీవితంలో ప్రవేశిస్తారు. ఆ ఉద్యోగం, ఆ అవకాశం, ఆ గుర్తింపు మీరు రాత్రంతా లేచి పట్టుకోవడానికి ప్రయత్నించినది ఇప్పుడు మీ చేతిలోకి వస్తోంది. ఈరోజు మీకు వస్తున్న ఈ సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది. మీ భయాన్ని, సందేహాన్ని, చింతను మీ నుంచి దూరం చెయ్యండి. భయం, సందేహం, చింత, ఇవి 3 పెద్ద అడ్డంకులు విశ్వం బహుమతులను పొందడంలో. మీరు వాటిని ఇప్పుడే ఈ క్షణంలో మీ మనసు నుంచి తొలగిస్తే నమ్మండి, రేపటి ఉదయం పూర్తిగా మారిపోతుంది. ఆ ఉదయంలో మీరు మిమ్మల్ని మారినట్టు కనుగొంటారు. ఈ రోజు నుంచి మీరు మీతోనే ఒక హామీ చేయండి. మీలోని శక్తిని గుర్తించడం, మీలోని ఆ అంతర్గత స్వరాన్ని, ఆ పిలుపును మునిగిపోనివ్వకండి. ఎందుకంటే విశ్వం అన్ని శక్తులు కేవలం ఆత్మ పిలుపును వినేవారితోనే ఉంటాయి. మీ ఆత్మ మిమ్మల్ని పదే పదే చెబుతోంది, సిద్ధంగా ఉండు, ఏదో పెద్దది జరిగేందుకు. మీరు ఆ తలుపును తిప్పారు, మీ బంగారు భవిష్యత్తు దాచిన ఆ తలుపు, మరియు ఇప్పుడు అది మెల్లగా తెరుచుకుంటోంది. ఈ వీడియో ఆ తలుపును తెరవడానికి వచ్చిన చావి. దాన్ని అనుభూతి చేయండి, మీలో దాన్ని స్థిరపరచండి, మరియు మీతోనే చెప్పుకోండి, మీరు దీనికి అర్హులు. మీరిప్పుడు విశ్వం అతి ప్రియమైన సాధకులు. మీకు పంపబడిన ఈ సందేశంలో మీరు ఎప్పుడూ కోరినదంతా ఉంది. మీరు చూసిన కలలు, విశ్వం వాటినిప్పుడు ప్రణాళికగా మారుస్తుంది. ఒక్కొక్క అవకాశం, ఒక్కొక్క అద్భుతం మీ జీవితంలోకి దిగిపోతూ పోతాయి. ప్రతిరోజు, ప్రతి క్షణం మీకు కొత్త దిశ ఇస్తుంది, మరియు మీరు మీరే అనుభూతి చేస్తారు. అవును, ఇదే ఆ సమయం, సంవత్సరాలు ఎదురుచూసినది.
మీరు మీరే చెప్పుకుంటారు, ఎందుకు ఈ వీడియో నా మనసు అతి అశాంతంగా ఉన్నప్పుడు వచ్చింది? ఎందుకంటే ఇదే విశ్వం అందం. అది మనల్ని అతి బిగుసిన సమయంలో అతి గట్టిగా పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పిలుస్తుంది. ఇప్పుడు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను, మీ కళ్ళు తెరవండి, మీ మనస్సును శాంతంగా ఉంచండి. చూడండి, మీ హృదయాన్ని సిద్ధంగా ఉంచండి. ఎందుకంటే తదుపరి 24 గంటల్లో ఏదో మీకోసం రాసినది జరగబోతోంది. ఇది సందర్భం కాదు, సాధారణ ఘటన కాదు. ఇప్పుడంతా మీ ముందు వస్తోంది. మరియు ఇవే ఆ క్షణాలు. ఈ వీడియో విన్నప్పుడు మీ కళ్ళు తలమ్మయ్యాయంటే, మీ ధడకన వేగవంతమైందంటే, లేదా మీ మనసులో ఏదో కదలిక రేగితే అర్థం ఇది మీకోసమే మరియు మీరు దాన్ని విన్నారు. అందుకే ఇప్పుడు మీ జీవితం ముందులాగా ఉండదు. మరియు ఆత్మ పెద్ద మార్పు ముందు జాగ్రత్త అయితే విశ్వం సందేశాలు పంపడం మొదలుపెడుతుంది. ఆ సందేశాలు చాలా సూక్ష్మమైనవి. ఒక పాత కళ అకస్మాత్తుగా మళ్లీ కనిపించడం, లేదా ఒక మరిచిపోయిన జ్ఞాపకం పదే పదే ముందు రావడం, లేదా కారణం లేకుండా ఒక చోటు లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచించడం. ఇదంతా సందర్భం కాదు, ఇదంతా మీ మారే భవిష్యత్తు శబ్దాలు. విశ్వం మిమ్మల్ని ఈరోజు చెప్పాలనుకుంటోంది, మీరు చాలా కాలం ఒక మలుపుపై నడుస్తున్నారు. అక్కడ ప్రతి మార్గం మూసివేసినట్టు అనిపించింది. మీరు పదే పదే మీతోనే అడుగుకున్నారు కదా, ఎప్పుడు మారుతుంది అంతా? ఎప్పుడొస్తుంది ఆ రోజు నా కష్టం పండిస్తుంది? ఎప్పుడొస్తుంది ఆ శాంతి, స్థిరత్వం? అందరికీ వస్తుంది కదా. మరియు ఇప్పుడు ఆ మారే రోజు ముందు ఒక రోజు ఈ వీడియో మీ ముందు వచ్చింది. ఎందుకంటే విశ్వం ఇలాగే పనిచేస్తుంది. ఎవరైనా చాలా కాలం కష్టపడితే, చాలా బాధలు అనుభవిస్తే మరియు ఆశను వదలకపోతే విశ్వం తనను తాను సందేశంగా పంపుతుంది. ఈరోజు ఈ సందేశం మారిన జీవితం ప్రారంభం. మీరు మీ జీవితంలో ఆ రోజులు కూడా చూశారు. మీరు మిమ్మల్ని బిగుసినట్టు అనుభవించిన రోజులు. ఎవరూ మీ మాట వినలేదు. మీ కళ్ళజల్లులు కేవలం మీకే తెలిసినవి. మీరు రాత్రులు ఏడుస్తూ గడిపారు, కానీ ఉదయానికి మళ్లీ లేచారు. ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది, ఆ భక్తి ఉంది. అది ప్రతి ఒక్కరిలో ఉండదు. మరియు ఇప్పుడు విశ్వం మిమ్మల్ని ఇలాగే చెప్పడానికి వచ్చింది, మీరు అనుభవించిన సమయం పూర్తయింది. ఇప్పుడు మీ సమయం, పంటల సమయం, శాంతి సమయం, పూర్తి సమయం. బహుశా మీకు అలా అనిపించవచ్చు, ఏమీ మారలేదు. మీరు తట్టుకుని తలుపులు కొట్టుకుని అలసిపోయిన మార్గాలు ఇప్పుడు ఆ తలుపులు స్వయంగా మీ ముందు తెరుచుకుంటాయి. మీకు అవమానం చేసినవారు, మిమ్మల్ని ఆపిన పరిస్థితులు, ఆ అవకాశాలు, ఆ పనులు, ఆ వైఫల్యాలు, అవి మీ జీవిత కథను ప్రేరణగా మార్చేస్తాయి. మీలోని శక్తి చాలా పవిత్రమైనది. మీ కర్మలు సాధనాలు, కానీ మీ ఆత్మశుద్ధతే మీకు మార్గాలు తెరుస్తుంది. మీరు ఎప్పుడూ ఎవరి చెడు కోరలేదు. మీరు ఎప్పుడూ మీతో కంటే ఇతరుల గురించే ఆలోచించారు. మీరు మంచి మనిషిగా చెయ్యాల్సినదంతా చేశారు. మరియు ఇప్పుడు ఆ అన్ని మంచితనాలు కలిసి ఒక శక్తివంతమైన కాంతిగా మారాయి, మీ జీవితాన్ని వెలిగించడానికి. గుర్తుంచుకోండి, విశ్వం ఎవరైనా ఎంపిక చేసుకుందంటే ముందుగా పరీక్షిస్తుంది. మీరు పరీక్షించబడ్డారు. పరీక్షల తర్వాత పరీక్షలిచ్చారు. ఈరోజు మీకు ఈ వీడియో కనిపిస్తోందంటే మీరు ఎంపిక చేయబడ్డారు. ఇది నేరుగా విశ్వం నుంచి మీకు సందేశం, ఆ శక్తి నుంచి. అది ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ, వింటూ, ప్రతి భావనను అనుభవిస్తూ మీ హృదయంలో పలికే. చాలా కాలం మీరు ఏదో ఆలోచిస్తున్నారు, సంకేతాలు కోరారు, మార్గాలు, రస్తాలు, ఏదైనా సమాధానం కోరారు. మరియు ఈ వీడియో అందుకే సమాధానం. చాలాసార్లు మా జీవితంలో అలాంటి మలుపు వస్తుంది. అక్కడ అంతా ఆగిపోతుంది. కొన్నిసార్లు మీరు ఆలోచిస్తారు కదా, ఎందుకు పదే పదే పరిస్థితులు చెడతాయి, ఎందుకు ప్రతిసారి మంచిది జరిగే ముందు ఆగిపోతుంది? కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, బహుశా విశ్వం మిమ్మల్ని పెద్దదానికి సిద్ధం చేస్తోందని, బహుశా మీరు కోరినవి కంటే ఎక్కువ మంచిది మీకు వస్తోందని, అందుకే కొంచెం ఆలస్యం అవుతోందని? విశ్వం సందేశమిస్తోంటే అది నేరుగా కాదు, అది సంకేతాల్లో మాట్లాడుతుంది. కొన్నిసార్లు ఒక పాట లిరిక్స్లో, కొన్నిసార్లు అపరిచితుడి మాటల్లో, కొన్నిసార్లు పాత పుస్తక పేజీల్లో దాచి ఉంటుంది, లేదా ఇలాంటి వీడియోలో. కాబట్టి మీరు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు, ఇది బ్రహ్మాండీయ సంభాషణ, దైవీక సంభాషణ. ఇప్పుడు ప్రశ్న, మీరు ఏం చెయ్యాలి? సమాధానం, శాంతించండి, మీలోకి చూడండి, పదే పదే వస్తున్న ఆ భావనలను అనుభవించండి. ప్రతిరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి. ఇది